కలెక్టర్ మేడం కనికరించండి, మా కుటుంబాన్ని ఆదుకోండి. మహిళా రైతు తారవ్వ విన్నపాలివి. కలెక్టర్ కాళ్ల మీద పడి దైన్యంగా వేడుకుంటున్న దృశ్యాలు అందరినీ కదిలించాయి. తడిసిన ధాన్యం డ్రైనేజ్లో కొట్టుకుపోవడంతో కన్నీరు మున్నీరైంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మహిళా రైతు తారవ్వ రోదన వర్ణాతీత. ఈ ఘటన అన్నదాత కష్టాలను మరోసారి ప్రపంచానికి కళ్ళకు కట్టేలా చూపించింది. హుస్నాబాద్లో భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వరి ధాన్యం తడిచి కొట్టుకుపోయిన వరి ధాన్యాన్ని కలెక్టర్ హైమావతి అధికారులతో కలిసి పరిశీలించారు. అయితే మార్కెట్ యార్డ్లో ఆరబేసిన తమ ధాన్యం డ్రైనేజ్లో కొట్టుకుపోయిందని మహిళా రైతు తారవ్వ ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడే ఉన్న కలెక్టర్ కాళ్ళపై పడి బోర్న విలపించింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఈ డ్రైనేజీలో ఏరుకుంటున్న ధాన్యం ఇదంతా కూడా క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. ఆమె ఉదయం నుంచి ఇక్కడే ఉండి ఈ నీళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యం ఒక్కొక్క గింజ ఏరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. చూడొచ్చు, ఆమె ఉదయం నుంచి ఈ కొద్దిపాటి ధాన్యాన్ని మాత్రమే సేకరించగలిగింది, కానీ మిగతా ధాన్యం అంతా కూడా నీళ్ళల్లో పోయిన పరిస్థితి. అమ్మ, రాత్రి ఎన్ని గంటలకు మీరు ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చిర్రు, ఎన్ని గంటలకు పోయినావు, ఏం జరిగింది? పొద్దున వచ్చినాము, ఆ వానల్లో ఇక్కడ ఉన్నాం. మా వడ్లకి ఏమన్నా అవుతుందని ఏం కాలేదు. 3 గంటల దాకా ఉన్నాం, ఏం కాలేదు. నిన్న ఇవాళ కాంట పెడతామని అన్నారు. రాత్రి వచ్చింది. తెల్లార వరకు ఒక్క ఇత్తు లేకుండా 10 ట్రాక్టర్ల వడ్లు మోర్లు వచ్చి ఇక కొట్టుకొని పోయినాయి. వీడికి వచ్చి చూసే వరకు ఏంది, ఒక్క ఇత్తు లేదు. ఇంటికి వచ్చి ఇక ఏడ్చుకుంటా మనం ఉండేందుకు మన రైసంతా ఇక మనకేం లేదనేసి ఊరికి వచ్చి దేవతలేవు. ఆమె మేడం వచ్చింది బాంచనంటే, ఏడవకు బిడ్డ, నీకు తయారని చేస్తాం. ఆ పుణ్యం పవకర్ వచ్చిండు, నీకు ఏడవకు, నీ 5 ఎకరాల భూమిలో ఎన్ని పంట పడితే అంత కట్టిస్తా, నువ్వు ఏడవకు బిడ్డ అన్నాడు. దగ్గర తీసుకొని చెప్పిపోయిండు. నేను ఇంట్లో ఏమన్నా దొరుకుతాయని ఏరుకుంటాను. 160 క్వింటాళ్ళు అవుతాయి, మొత్తం 160 క్వింటాళ్ళ దానికి అయితే ఇవ్వచ్చు. 20 రోజులు అవుతుంది. మా అల్లుడు చచ్చిపోయిండు. ఇక అవి ఒకసారి అమ్ముకుంటాం, ఆయన చచ్చిపోయానని విడబోసుకొని అవి తెచ్చుకొని విడబోసుకున్నాం. అవి కాంట పెడతామంటే ఇక ఒక పాయింట్ అయితే రేపు పెడతామని అంటే ఇక తెచ్చి విడబోసుకున్నాం. ఇక తెల్లారితే పెడతామని అన్నారు. అల్లుడు చచ్చిపోక ముందు 3 ఎకరాలు కోసుకున్నాం. ఇక మళ్ళీ వెనకది 2 ఎకరాలు కోసుకొచ్చుకొని ఇక్కడ పోసుకొని ఒకసారి అమ్ముకుందాం అని పెట్టుకొని నేర్పుకున్నాం. ఇక మాకు షెడ్ కింద ఉన్నాయి కదా, ఏమి ఇబ్బంది లేదు. ఏనంగా నీళ్ళు వస్తాను. నేను 3 గంటల దాకా కావలి కాసినాం, ఏం రాలేదు. ఇక 3 గంటలకి ఇంటికి పోయాను. మళ్ళీ తెల్లరాజు చూసే వరకు ఒక్క ఇత్తు లేకుండా పోయింది. మూటలు పడ్డాయి, అన్ని కొట్టుకొని పోయింది. ఇక కొన్నే దొరికి ఇవే ఉన్నాయి. అవి అన్ని ఉసికే రాళ్ళు, అన్ని సీస వక్కలు, చేతులు అన్ని కోస్తాను. ఇవన్నీ చేసినా దొరుకుతలేవు. పొద్దుటి నుంచి అన్నం లేదు, బతికిన లాభం లేదు. ఏం చేసినా ఎవరు ఏం చేస్తారో, ఏదో ఏం చేస్తాడో, ఎట్లా బతుకుడో ఏం కదా. నా పుట్టడు బాగిళ్ళు ఉన్నాయి, ఆయన చచ్చిపోయాను అని రంజుల వాడు ఏడ్చుకుంటూ వస్తాను. ఆయన ఏం లాభం లేకుండా చేసిండు దేవుడు మమ్మల్ని. పెట్టినాం 2,50,000 దానిక పెట్టినాం. దున్నుడు కూళ్ళు, చాతగాని పానం అన్ని కైకిళ్ళతో చేసినాం. ఇవాళ చూద్దాం 2-3 వేలు పెట్టి కొన్నాన్న దేవుకున్నాం అంటే వాళ్ళ కైకిళ్ళ మందం అన్న రాలే. ఈ ముగ్గురు తెచ్చి ఇట్లా గాలిస్తే చూత రాలే. కాంట పెడతాం అన్నారు. వచ్చింది మా చెరిగా 18 వచ్చింది, పెడతాం అని అన్నారు. మేము ఇక దాని కిందనే ఉన్నాయి కదా అని 3 గంటల దాకా కావలి కాసుకుంటే ఏం కాలే. ఇక 3 గంటలకు పోయి ఇంటికి పోయి ఇంత తిని తెల్లార వరకు ఇక ఒక్క ఇత్తులు వచ్చే వరకు. ఇది తారమ్మ పరిస్థితి చూడొచ్చు. ఒక్కొక్క గింజ ఏరుకుంటూ కనీసం సుమారుగా ఈ రోజు పెట్టిన కైకిళ్ళు ఒక 3 నుంచి 4 వేల వరకు కూడా రావు అని చెప్పి విలపిస్తున్న పరిస్థితి. ఆ మొత్తానికి 5 ఎకరాల పొలంలో వేసిన ప్రతి గింజ కూడా వరదల్లో కొట్టుకుపోయిన పరిస్థితి. ఇలా ఒక తారమ్మదే కాదు, ఎంతోమంది కన్నీటి శోకం ఉంది ఈ నీళ్ళల్లో. ఉదయం నుంచి కూడా వాళ్ళు కొంత ధాన్యం ఎత్తుకొని వాళ్ళు సంచులలో నింపిన పరిస్థితి, కానీ తారమ్మది మాత్రం పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి. అయితే ఇక్కడికి కలెక్టర్ కాళ్ళపైన పడ్డటువంటి తారమ్మకు కొంత నేను సహాయం చేస్తానని చెప్పి కలెక్టర్ కూడా హామీ ఇచ్చిన పరిస్థితి. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కూడా కొంత సహాయం చేస్తానని చెప్పి చెప్పిన పరిస్థితి చూడొచ్చు. క్లియర్గా విజువల్స్లో ప్రతి గింజను నీళ్ళ నుంచి ఏరుతూ ఇలా పొద్దున్న నుంచి ఒడిసి పడితే కానీ కనీసం ఒక 4-5 క్వింటాల ధాన్యం కూడా ఆమెకు దక్కలేదు. ఉదయం నుంచి గుండెల విసేలా ఏడుస్తూ ఎదురైన వారి కాళ్ళు మొక్కుతూ నాకు ఖచ్చితంగా సహాయం చేయాలి, చిన్నపిల్లలు ఉన్నారు, అల్లుడు చనిపోయిన బాధలో మేముంటే ఈరోజు పిడుగులాంటి
ఈ వర్షం పడి ఒకేసారి మొత్తం కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. ఉదయం నుంచి కూడా గుండెల విసలా ఏడుస్తుంది ఈ తారమ్మ ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పి అయితే కోరుకుందాం. అయితే 30 సెంటీమీటర్ల వర్షం ఒకేసారి పడంతో ప్రాంతం అంతా కూడా నడుము పైకి వాటర్ రావడంతో వాటర్ అంతా కూడా రావడంతో వరదంతా రావడంతో ఈ షెడ్లో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా ఈ కాలంలో పడి ఇటు కొట్టుకుపోయిన పరిస్థితి. ఇంకా కూడా అటు వాటర్ పోతున్న పరిస్థితి. అటు చూడొచ్చు క్లియర్గా విజువల్స్లో అటు నీళ్లు ఇప్పటికీ కూడా పోతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే అధికారులంతా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఆదుకుంటామని చెప్పినప్పటికీ రేపు ఉదయము సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కూడా ఉన్న నేపథ్యంలో కొంత రైతులకు ఆశ జరగాలని చెప్పి అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఇక్కడ రైతులే కాదు, అటు వ్యాపారస్తులు కూడా గ్రామంలో పెద్ద ఎత్తున అటు మోకాళ్ళ పైకి అంటే సుమారు భుజాల వరకు చంకల వరకు నీళ్లు రావడంతో ప్రతి షాపులోకి నీళ్లు పోయిన పరిస్థితి. అటు కిరాణా షాపులు, మెకానిక్ షాపులు, అదేవిధంగా అనేక షాపులకు నీళ్లు పోవడంతో ఆ షాపులలో కూడా అనేక వస్తువులు తడిచిపోయి వాళ్ళు కూడా లక్షల్లో నష్టం జరిగింది. వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో నష్టం జరిగింది. అదేవిధంగా రైతుల పంటలు అటు వరి పంట కానీ, మొక్కజొన్న పంట కానీ, పత్తి పంట కానీ ఒక గింజ కూడా ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. మొత్తం పత్తి పంట అయితే పూర్తిగా ఖరాబైన పరిస్థితి. అదేవిధంగా మొక్కజొన్నలు ఇప్పటికే నెల రోజులుగా తెస్తున్నటువంటి ఇప్పటికీ కూడా కొనుగోలు కాకపోవడంతో వాళ్ళు కూడా పూర్తిగా నష్టపోయిన పరిస్థితి. అదేవిధంగా వరి పంటలు ఏవైతే ధాన్యం సేకరించి తీసుకొచ్చిరో ఇక్కడ కూడా వీళ్ళ ధాన్యం కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. కళ్ళలలో ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా నానిపోయిన పరిస్థితి. మొత్తానికి పంటలు కోసిన పంటలు ఇట్లా జరిగితే కోయని పంటలు అక్కడ చేలల్లోనే అవి పూర్తిగా నేల కొరిగిన పరిస్థితి. ఒక గింజ కూడా వాళ్ళ రాని పరిస్థితి. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు తిరిగి వెంబడే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి రైతులు వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వ్యాపారస్తులు సబ్బండ వర్గం కూడా ఇక్కడ నష్టపోయిన పరిస్థితి. చరిత్రలో కని విని ఎరగని రీతిలో ఇక్కడ వర్షం పడడం కారణంగానే జరిగిందని చెప్పి చెప్తున్న పరిస్థితి. అయితే రాత్రి ఒక వాగు దాటుతున్న క్రమంలో భార్యాభర్తలు కూడా వాగులో కొట్టుకుపోయారు. వాళ్ళ బండి మాత్రమే దొరికింది. వాళ్ళిద్దరికి కోసము అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఇద్దరు కూడా సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టారు. వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ ఆచూకీ దొరకలేదు. ఈ విధంగా ఇక్కడ హుస్నాబాద్లో అయితే తీవ్ర నష్టం జరిగిందని చెప్పవచ్చు. వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజ్ న్యూస్ హుస్నాబాద్ నుంచి.